వెల్కమ్ టు యువర్ ఫ్రెండ్స్ క్లాస్ ఇన్ తెలుగు. మనము లాస్ట్ వీడియోస్ నుంచి ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఆ ఆర్టికల్స్ లో మనము చెప్పాను నేను ఫ్రెంచ్ ఆర్టికల్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ డెఫినెట్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండ్ పాథెటిక్ ఆర్టికల్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. డెఫినెట్ ఆర్టికల్స్ 4 ఫార్మ్స్ లో ఉంటుందని చెప్పాను. అవి లో, లా, ఎల్ అపోస్ట్రోఫ్, లే. ఆల్రెడీగా మనము లాస్ట్ వీడియోస్ లో లో, లా, ఎల్ అపోస్ట్రోఫ్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ద లాస్ట్ లే ఆర్టికల్ గురించి నేర్చుకున్నాం. LES, LES దీని ప్రొనౌన్సియేషన్ లే. దట్ మీన్స్ ద. లేస్, లీస్ కాదండి ప్రొనౌన్సియేషన్, ఓన్లీ లే. లే కాదండి, లే. దట్స్ ఇట్. ఈ లే ఆర్టికల్ మనము ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామంటే ఆ వర్డ్ మస్కులర్ కావచ్చు లేకుంటే ఫెమినైనా కావచ్చు. ఆ నౌన్ ప్లూరల్ ఫామ్ లో ఉంది అంటే ఆ నౌన్ కి బిఫర్ గా మనము లే ఆర్టికల్ ని యూజ్ చేస్తాము. ఆ నౌన్ అనేది ఫెమినైన్ అయినా కావచ్చు, మస్కులర్ అయినా కావచ్చు. మనం యూజ్ చేస్తే ఆర్టికల్ మాత్రం లే. లే ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ ఫామ్. అలాంటి కొన్ని నౌన్స్ మనం ఇప్పుడు చూద్దాం. లే లివ్ర్, లే లివ్ర్. లే లివ్ర్ మీన్స్ ద బుక్స్, బుక్. బుక్ ని మనము ఫ్రెండ్స్ లో లివ్ర్. లివ్ర్ అనే వర్డ్ సింగులర్ ఫామ్ లో అయినా సరే సేమ్ ప్రొనౌన్సియేషన్, ప్లూరల్ ఫామ్ లో అయినా సరే సేమ్ ప్రొనౌన్సియేషన్. మరి మనం ఎలా కనుక్కోవాలి అది ప్లూరల్ ఫామ్ లో ఉందా లేకపోతే సింగులర్ ఫామ్ లో ఉందా అనేది మనం ఎలా కనుక్కోవాలి అంటే దానికి ముందు మనం వాడే ఆ ఆర్టికల్ ని బట్టి తెలుస్తుంది మనకి. లీవ్ర్ అన్నాం అనుకోండి సింగులర్ ఫామ్ లో ఉన్నట్టు, లే లీవ్ర్ అన్నాం అనుకోండి ప్లూరల్ ఫామ్ లో ఉన్నట్టు. సో మనము మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఆ ఆర్టికల్స్ మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసాము అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అది ప్లూరల్ ఫామా లేకపోతే సింగులర్ ఫామా అనేది. ఓకే, లే లీవ్ర్ మీన్స్ ద బుక్స్. లే లెగ్యూమ్, లే లెగ్యూమ్. లెగ్యూమ్ మీన్స్ వెజిటబుల్స్, లెగ్యూమ్ మీన్స్ వెజిటబుల్స్. లే గోమ్, లే గోమ్. లే గోమ్ మీన్స్ ఎరేజర్. ఎరేజర్ ని మనము గోమ్ అంటామండి. లే గోమ్ మీన్స్ ఎరేజర్స్. ఎస్ యూజ్ వాడని చూడండి, ఎస్ యాడ్ చేశాం కదా. అలాగే లేపం, లేపం. లేపం మీన్స్ యాపిల్స్, యాపిల్స్. యాపిల్ ని మనము ఫ్రెంచ్ లో పొమ్ అంటాం. పొమ్ అంటే యాపిల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే లివ్ర్ అనే వర్డ్కి ఎస్ యాడ్ చేసాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ప్లూరల్. ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది. లెగ్యూమ్, ఎస్, ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది. అంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం ప్లూరల్ ఫామ్ లో ఉండేటటువంటి నౌన్స్ కి మనము ఈ ఎస్ యాడ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఆ నౌన్ ప్లూరల్ ఫామ్ లో ఉందా లేకపోతే సింగులర్ ఫామ్ లో ఉందా అనేసి. నేను ఇంకా మీకు కొన్ని ప్లూరల్ ఫామ్ లో ఉండేటటువంటి నౌన్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మీకు హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.